సో ఫుడ్ అలర్జీలో ఏంటంటే యూజువల్‌గా అలర్జీ పార్ట్ అంటే ఇప్పుడు స్టమక్, ఇప్పుడు ఫుడ్ మాట్లాడుతున్నాం. సో స్టమక్‌తో పాటు స్కిన్ పైన ర్యాషెస్ రావడం, తిన్న ప్రతిసారి అలా రిపీట్ అవ్వడం. ఓకే. సో కాజ్ ఎఫెక్ట్ అంటే చేస్తున్నాం, దానికి తగ్గట్టు ఒక రియాక్షన్ ప్రతిసారి వస్తది. సో యూజువల్‌గా అయితే ఫుడ్ అలర్జీస్‌లో ఉంటది. ఇప్పుడు ఫుడ్ ఇంటాలరెన్స్ ఉంటది. బయట ఎక్కడో తింటాం. అదేదో ఇన్ఫెక్షనో ఏదో ఉంటది. తిన్న ప్రతిసారి రావాల్సిన అవసరం లేదు. సో తిన్న ఒకసారి రావచ్చు. నెక్స్ట్ టైమ్ నార్మల్‌గా ఉండొచ్చు. నెక్స్ట్ టైమ్ హైజీనిక్‌గా ఉండొచ్చు. సో ఫుడ్ అలర్జీలో తిన్న ప్రతిసారి రియాక్షన్ రావడం. ఫుడ్ ఇంటాలరెన్స్‌లో పడకపోవడం, లేదంటే ఇన్ఫెక్టివ్ ఫుడ్ తిన్నప్పుడు ఆ రియాక్షన్స్. సింప్టమ్స్ సేమ్ గ్రాస్‌గా చూసుకుంటే రెండిట్లో వామిటింగ్స్ అవుతాయి. రెండిట్లో కడుపు నొప్పి వస్తది. రెండిట్లో లూజ్ మోషన్స్ కూడా అవుతుంటాయి. కానీ ప్రతిసారి ఆ ఫుడ్ తీసుకున్నప్పుడల్లా అవుతుంది అంటే యూజువల్‌గా అలర్జీ ఉండొచ్చు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్‌ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.